సోషల్ మీడియాలో అవాస్తవాలు మాట్లాడి పలువురి ప్రైవసీకి భంగం కలిగిస్తున్న దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జుగుప్సాకరమైన ఫోటోలు, కంటెంట్తో వీడియోలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. యూట్యూబ్లో జుగుప్సాకరమైన ఫోటోలు, కంటెంట్తో వీడియోలు చేస్తూ సెలబ్రిటీల ప్రైవసీకి భంగం కలిగిస్తున్న ఓ సినీ క్రిటిక్ యూట్యూబర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తి ట్రెండింగ్ టాపిక్స్తో పాటుగా సినిమా, పొలిటికల్, సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ విషయాలపై వీడియోలు చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు. జుగుప్సాకరమైన ఫోటోలు, థంబ్నెయిల్స్, కంటెంట్తో ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అసత్యాలను ప్రచారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్లిన సమయంలోనూ కొన్ని వీడియోలు పోస్ట్ చేశాడు. కవితపై మహిళా ఖైదీలు దాడి చేశాడంటూ వీడియోలు చేశాడు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, పలువురు టాలీవుడ్ హీరోయిన్లకు లింకులు పెడుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన తిరుమల లడ్డూ వివాదం, నాగార్జున, కొండా సురేఖ ఎపిసోడ్లో వాస్తవాలు ఇవే అంటూ కొన్ని అసత్య ప్రచారాలు చేసినట్టు గుర్తించారు. ఈ మేరకు దాసరి విజ్ఞాన్పై హైదరాబాద్ పోలీసులు సెక్షన్ 72 BNS 356(1), BNS 67 ఆఫ్ ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రేమ, సినిమా పేరుతో తనను మోసం చేసి శారీరకంగా వాడుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఓ యువతి ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కూల్ డ్రింక్లో మత్తిచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆమె ఆరోపించింది. ఆ వీడియోలు కూడా రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు కేసు పెట్టింది. కాగా అప్పటి నుంచి హర్ష సాయి పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్ష సాయికి మద్దతుగా దాసరి విజ్ఞాన్ యూట్యూబ్లో వీడియోలు పోస్టు చేశాడు. బాధితురాలిదే పూర్తిగా తప్పంటూ, అందుకు సంబంధించిన ఆడియోలు ఇవేనంటూ ఫేక్ ఆడియోలు యూట్యూబ్లో పెట్టాడు. దీంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. రేప్ కేసులో బాధితురాలపై ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలు సర్క్యులేట్ చేస్తున్న వారిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్, యూట్యూబ్, మెటాకి కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హర్ష సాయికి సహకరిస్తున్న దాసరి విజ్ఞాన్ను అరెస్టు చేశారు. కాగా అతడిపై ఇప్పటికే 6కు పైగా కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు.